నీకే అమ్మాయి అయినా ఇంప్రెస్ అవ్వాల్సిందే. ఏంటి లవ్వా? నాకు కూడా తెలీదు లైఫ్లో ఒకరిని లవ్ చేస్తానని. బేసిక్గా నువ్వు లవ్ మ్యారేజ్ మెటీరియల్వి కాదు. అసలు అయినా నీకేం తక్కువే? అంతం తక్కువమ్మా. ఏంట్రా రే, ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు? రారా అలా బయటికి వెళ్దాం. లేదురా, ఆ రోజు నాన్న టాబ్లెట్ వేసుకోకపోవడానికి రీజన్ నేనే. ఇదంతా నా వల్లే జరిగింది. అలా కాదురా, ఆయనకి అలా రాసి పెట్టుంది, జరిగిపోయింది. ఇందులో నీ తప్పేం లేదురా. రే, బాధపడుకురా, నేనున్నానుగా. ఏదున్నా నాతో షేర్ చేసుకో. ఏమన్నా తిన్నావా? సర్రా బయటికి వెళ్దాం. సార్, దక్షిణామూర్తి గారి ఇదేనా సార్? ప్రసాద్ గారంటే నేనే. పోయిన సంవత్సరం దక్షిణామూర్తి గారు మా బ్యాంక్ వచ్చారు. బాబు, నా పెన్షన్ ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యాలి. అది మా అబ్బాయి ప్రసాద్ నామినీగా పెట్టాలి. మీకు వచ్చేదంతా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మరి మీ ఖర్చులకి ఎట్లా? నా ఖర్చులు ఏముంటాయి బాబు? నాకు ఖర్చులుంటాయి కదా నాన్న. నా ఖర్చులు ఏముంటాయి బాబు? రే, డెత్ సర్టిఫికేట్ కావాలి, అది నెక్స్ట్ మంత్ వచ్చి తీసుకుంటాను సార్. సరే సరే, థ్యాంక్ యూ. ఓకే సార్. అరే, 11th డే వస్తుంది కదా, కార్యానికి ఏర్పాట్లు చేయరా. మరి బంధువులకు ఎవరికైనా చెప్పాలా? అవసరం లేదు. కావాలంటే మహేంద్ర అంకుల్ హెల్ప్ తీసుకుందాం. నాన్నకి ఆయన ఒకడే బెస్ట్ ఫ్రెండ్. అక్కడ వేయండమ్మా, ఆ పక్క తీసుకెళ్ళి. ప్రసాద్ పైకొచ్చి కలుపా, మాల మొత్తం కలుపు. చెప్పు ప్రసాద్, ఏంటిలా వచ్చు? అది అంకుల్, నాన్నది కార్యం ఉంది కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. అది నువ్వు చెప్పాలా? దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను చేశాను, నువ్వేం వరీ అవ్వకు. ప్రసాద్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందే మాట్లాడదాం అనుకున్నా, కానీ నువ్వు బాధలో ఉన్నావని చెప్పలేదు. చెప్పండి అంకుల్. మీ నాన్నని పెళ్లి చూడటం తన చివరి కోరిక అని చెప్తూ ఉండేవాడు. తెలుసు అంకుల్, నేను పూజని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చనిపోయే ముందు రోజే చెప్పాను. కానీ నా పెళ్లి చూడకుండానే ఇలా. రే, పెళ్లి చూడకపోయినా నువ్వు ఇంత మంచి డెసిషన్ తీసుకున్నందుకు ఆయన ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారా? అయితే మా మూర్తిగాడికి వాడి చెల్లెలి కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను ముందే తెలుసా? చెల్లి కూతురేంటి? అవును ప్రసాద్, పూజ స్వయానాన్ని మేనత్త కూతురు. హ్యాపీ బర్త్డే మిస్టర్ దక్షిణామూర్తి. ఎరా ప్రసాద్, నువ్వు కూడా హ్యాపీ పెళ్లి చేసుకుని మాకు పప్పనం పెట్టచ్చు కదా. ప్రశాంతంగా అన్నం కూడా తిన్నారు. ఫారెన్ బాటిల్ ఇచ్చారా? చాలా లేదుగా, కూర్చుందాం. ఇప్పుడు చెప్పురా, ఎందుకు నన్ను సతాయిస్తున్నావు? అన్నయ్య కాల్ చేద్దామా వద్దా? అన్నయ్య కదా, చేసేద్దాంలే, ఏం కాదు. హలో అమ్మ లక్ష్మి, బాగున్నావా? చాలా కాలానికి కాల్ చేసావు. మేం బాగున్నాం అన్నయ్య. మీరెలా ఉన్నారు? ప్రసాద్ బాగున్నాడా? బాగున్నాడమ్మా. ఈ టైంలో ఫోన్ చేసావంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. చెప్పమ్మా. పూజకి హైదరాబాద్లో జాబ్ వచ్చింది. 1 వీక్ బ్యాకే హాస్టల్లో జాయిన్ చేశాను. ఏదైనా అవసరం ఉంటే
మీరు అందుబాటులో ఉంటారని కాల్ చేస్తున్నాను. ఎప్పుడో చెప్దామనుకున్నానన్నయ్య, కానీ ఎలా అడగాలో తెలియక. భలే దానివమ్మా, నా మేనగోళ్ళు నేను చూసుకుంటాను, నాకు వదిలే. అన్నయ్య, ఇంకొక విషయం, ప్రసాద్కి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎక్కడమ్మా, ఇంకా లేదు, చూడాలి. అయితే ప్రసాద్ని మన పూజాకిచ్చి చేసే ఆలోచన ఏమైనా ఉందా అన్నయ్య? అదేంటి మరి, మీ ఆయనకు ఓకేనా? పెళ్ళి అయినప్పటి నుంచి మమ్మల్ని దూరం పెట్టేశారు కదా, కనీసం నిన్ను కూడా కలవనవ్వలేదు. ఈ మధ్య ఆయన కూడా చాలా మారారన్నయ్య. బయట కుర్రాళ్ళందర్నీ చూసి మన ప్రసాద్కేం తక్కువ, మంచివాడు, పైగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడని ఆయనే అన్నాడన్నయ్య. దాందేముందమ్మా, పిల్లలకి ఇష్టమైతే నాకే ఇష్టమే. మా ప్రసాద్ గురించి తెలిసిందే కదా, మీరంటేనే పీకల దాకా కోపంగా ఉన్నాడు. అందుకని వాళ్ళమ్మ చనిపోని కానించి మీరు దూరం పెట్టారని, మీరెవరో వచ్చి పలకరించలేదని ఆడు కోపం. మీ పరిస్థితులు ఆడికి తెలియదు కదా, అదమ్మా సంగతి. సరే అన్నయ్య. ఎవర్రా? మా చెల్లెల కూతురు హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చిందంట. అవసరమైనప్పుడు అందుబాటులో ఉండమని చెప్పింది. పెళ్ళి అనేది అంటున్నావు? అదా, మా ప్రసాద్ని అల్లుడిగా చేసుకుందామని తన కోరిక. వాళ్ళ ఆయనకి మేమంటే పడతాం. ఈ మధ్య మా ఓడి మీద మంచి అభిప్రాయం వచ్చిందంట, చేసుకుంటారేమో అని కాల్ చేసింది. ఎరా, ప్రసాద్ తెలుసా వాడికి మరదలుందని? మా డార్లింగ్ చనిపోయే టైంకి ఆ అమ్మాయి పుట్టిందో లేదో, అప్పటి నుంచి వాళ్ళకే మాకు మాటలు లేవు. ఆడికి ఎలా తెలుస్తుందిరా? నేను చెప్పింది నీ పెద్ద హౌస్ ఖాళీనే ఉందిగా. నీ చెల్లెల కూతురు పేరేమన్నావు? పూజ. దాన్ని తనకి రెంట్కి చెల్లయ్య చెప్తా. ఎందుకురా? ఈ కాలం పిల్లలు పెళ్లి గురించి చెప్తే ఎవరు వినర్రా, ప్రేమలో పడితే తప్ప. జస్ట్ ట్రై అయితే మంచిదే, లేదంటే నీ మేనకోడలు నీ దగ్గరలో ఉంటుంది కదా. ఐడియా బాగానే ఉంది, వర్కౌట్ అవుద్దంటావా? ఖచ్చితంగా. ప్రేమ విలువ పెళ్లి పెట్టాకులే నాకే బాగా అర్థమవుతుందిరా. ఇప్పుడే నీ చెల్లికి ఫోన్ చేసి చెప్పు, పూజకు కూడా చెప్పొద్దని చెప్పు. మిగతాదంతా నేను చూసుకుంటా. తెలిసిన వాళ్ళు ఇక్కడ పెంట్ హౌస్ ఉందని చెప్పారు, అందుకే వచ్చాను. అంకుల్ 1 month అడ్వాన్స్ పే చేశాను, మిగతాది శాలరీ వచ్చాక ఇస్తాను. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలంటే మన ఇంట్లో మాట్లాడి పెళ్లి కొప్పిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఏందా చూపు? ఏం లేదు. నిజం చెప్పవే, నువ్వు నా మరదలని నీకు ముందే తెలుసు కదా. నాకు నిజంగా తెలియదురా. గుడ్. ఏదో మా పైనింటికి రెంట్కి వచ్చిన అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నా, అంతేగాని మా నాన్న చెల్లి కూతురని కాదు, ఓకేనా? ఏడ్సావులే, నీ మొహానికి అంత సీన్ లేదు. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తావు? ఇస్తాడు, ఇచ్చా నీకు. పెళ్లి చేసుకుందాం బావా, నిన్ను భీమవరం రాజులా చూసుకుంటా. హ్మ్. నేనేం చేయలేదు. పద. రేయ్, చిన్న పనుంది, బయటికి వెళ్ళేసి వద్దాం. సరే పద. బాయ్. సారీ రా. రా. బాయ్ రా. చూసావరా అమ్మాయి రాగానే ఎలా చేజారిపోయాడు? బాగా పాడైపోయాడు. బ్రో, బార్కి వస్తావా? ఇంతకీ నువ్వెవరు బ్రో? నేను మీ ఆఫీసే బ్రో, మీ పక్క టేబులే. వస్తావా అయితే? సారీ బ్రో, కుదరదు. నువ్వు కానీ. మిస్టర్ బ్యాంక్ ఎంప్లాయ్, నువ్వైనా వస్తావా? లేదా, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తా. ఏంటో ఈ సమాజం ఇలా అయిపోయింది. రాజులా చూసుకుంటుందంట, రాజులా. మోసపోయా, వద్దు వద్దు అనుకుంటూనే బావిలో దూకేశా. నా ప్రాణానికి ఈడొకడు. చెప్పరా. ఏం చేస్తున్నావురా? నేను క్లయింట్స్తో మీటింగ్లో ఉన్నాను రా. నాది క్లయింట్ మీటింగ్ ఇప్పుడే అయిపోయిందిరా. బట్టలు ఆరేస్తున్నావా? నువ్వు ఉతుకుతున్నావా? సరే సరేలే, ఈవినింగ్ మేడ మీద మందులో కలుద్దాం, గుర్తుందిగా? బ్రో కోడ్ మీటింగ్ అని చెప్పి ఒకరికొకరు కాల్ చేసుకోవాలి. కాఫీ తెస్తానా? నా ఉల్లిగట్లో పంచాయి. వస్తానే. ఈ బాక్సింగ్ అంతా దీన్ని బట్టలు ఉతకడానికి సరిపోయింది. చా, ఏదో జీవితం.
ఆహా, ఎంత బాగా నవ్వుతున్నావు నాన్న. నువ్వు సాటిస్ఫైడే కదా? అప్పటికి చెప్తూనే ఉన్నా పెళ్లి చేసుకుంటే ఇంటివాడిని కాదు వంటవాడిని అవుతా అని. ఇదంతా జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా. అందుకే దీన్ని నా కంట కట్టించేసి నువ్వు గోడెక్కేసావు. చచ్చిపోయి బతికిపోయావు, లేకపోతే నేనే చంపేశావు. తెస్తానా ఉండువే. నీకు భీమవరం బాజాతో పెళ్లిలో కాకినాడ కాజా పెట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలంటుందని. కానీ నాకు ఈ కమిట్మెంట్స్ మీద నమ్మకం లేదు. నువ్వు మంచిదానివే, చూడ్డానికి కొంచెం యావరేజ్గా ఉన్న క్యారెక్టర్ మంచిది, అందుకేగా లవ్ చేసింది. ఇంతకీ నా గుడ్ న్యూస్ అంటే అడగవా? సారీ రా, ఇంతకీ నీ గుడ్ న్యూస్ ఏంటి? అది ఏంటి కాల్జారా? నాకు పెళ్లి సెట్ అయిందిరా. కంగ్రాట్స్ రా. ఆ? నానా, ఆ? నీతో కొంచెం మాట్లాడాలి. సరే, చాలా ఇంపార్టెంట్ విషయం. ట్యాబ్లెట్ కూడా వేసుకునట్లేదు.